మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొత్తానికి మీరు ముందు నుంచి చెప్తూ వస్తున్నట్టుగానే కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఏదైతే చెప్తూ వస్తున్నారో అదే మాట పైన ఉన్నారు. మొత్తానికి ఈ కూటమిని గెలిపించారు. ఎస్. సో ఇక్కడ గెలుపు అనేది ఖాయమైపోయింది. ఇకపైన అంటే అన్ని త్యాగాలు చేసుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏదో రకంగా డెఫినెట్గా మనం గెలిచి తీరాలి అని ఈ త్యాగాలన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే సీట్లన్నీ త్యాగం చేసుకుంటూ వచ్చారు. మరి పదవి విషయానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? సో ఈ పదవి విషయంలో కూడా త్యాగాలకి పాల్పడతారా? డెఫినెట్గా పదవులు అనేది తీసుకుంటారా? ఎలా ఉండబోతుంది? పరిపాలన ఎటువంటి పరిపాలన అందించబోతున్నారు? పరిపాలనపై ఎలాంటి దృష్టి కేంద్రీకరించబోతున్నారు? చెప్పినట్టుగా మీ సుమన్ టీవీలోనే చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను. మొదటి నుంచి కూడా ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా ఈ 1.5 year నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తి, ఆ తర్వాత అన్కండిషనల్గా ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ గారి ఆలోచన, టీడీపీతో కలవటం, అదే సమయంలో అన్కండిషనల్గా 55 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన వల్ల పెద్దవాళ్ళైన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎదిగిన చాలామంది భయపడ్డారు ఆయన వెళ్ళి పరామర్శించడానికి కూడా, జగన్ మళ్ళా కోపడతాడేమో అనే ఉద్దేశంతో. కానీ అన్కండిషనల్గా ఆయన వెళ్ళి రాజమండ్రి జైలు వెళ్ళి సపోర్ట్ చేసి, నేను మా భవిష్యత్తు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి జనసేన కలిసి పోటీ చేస్తున్నాడు. అప్పుడే రాజకీయం ప్రారంభమైంది. అప్పుడు ఒక ఊపిరి పోశారు టీడీపీకి. పోసి ఈ రోజున ఇంత పోరాట పటిమతో అఖండ మెజార్టీతో మనం సాధించింది మనం చూసాం. మీరు అన్నట్టు ఈ రోజున సీట్స్ 175కి 135 టీడీపీ వచ్చిన, 21 జనసేన వచ్చిన, 8 బీజేపీ వచ్చిన, మొత్తం కూటమి వైసీపీ 11కే పరిమితం అవటంలో అందరికంటే కీలక పాత్ర హీరోలు పవన్ కళ్యాణ్. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీడియా, నేషనల్ మీడియాతో పాటు తెలుగు మీడియా ఫ్రంట్ లైన్ అన్ని మీడియాలు కూడా చూపిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ రోలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఈజ్ అ గేమ్ చేంజర్, ఈజ్ అ ఇండియన్ పొలిటికల్ స్టార్, రకరకాల కొటేషన్స్ పెడుతున్నాయి అంటే ఆయన కృషి మనం మరవలేనిది. మరి నిజమే, ఆ రోజున ఆపదలో ఆపన్నస్తం అందించాడు. తర్వాత ఓటు చెల్లకుండా చేస్తున్నాడు. జగన్ దింపకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అని శపథం చేశాడు. శపథానికి తగ్గట్టే ఈ రోజున ఈస్టు ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర వెళ్ళినప్పుడు మనం చూసాం. 34 నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా రానినన్నాడు. ఈస్టు వెస్టు 0-0 అయిపోయింది. అంటే ఇంత కసితో ఆయన వెళ్ళాడు. చివరికి మీరు చూశారు, ఆయనకి ఒకటి గోదావరి జిల్లాల్లో 0 చేస్తానట్టు చేశాడు. నిన్ను పదవి దించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. ఆ పని చేశాడు. చివరికి మెజార్టీ విషయంలో కూడా ఆయన ఓడించితే డిప్యూటీ సీఎం ఆఫర్ చేసిన వంగాగీతకి అక్కడ ఆయన వెళ్ళటం వల్ల ఇప్పుడు 70,000 మెజార్టీ, ఆయనకి 70,279 మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ గారికి 61,687 జగన్కి. అక్కడ కూడా ఓడిపోయినట్టే. ఏ విధంగా చూసుకున్నా చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ 18 సీట్లు కూడా రాలేదంటే, 21 సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడంటే ఈ యొక్క వైసీపీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ దెబ్బకి కకావికలమైందో మనం చూడొచ్చు. ఏ యాంగిల్లో చూసినా ఆయన వ్యక్తిగతాన్ని చేయటం, నువ్వు రాజకీయాలకు పనికిరాననుకోవటం, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వారు, ఆయన గురునాథవా ఎవరో ఉన్నాడు మినిస్టర్, ఐటీ మినిస్టర్, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, మచిలీపట్నం ఆయన పేరు నాని లాంటి వీళ్ళంతా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆయన్ని విమర్శించినట్టు ఎవరు విమర్శించలేదు. కానీ ఎక్కడ మొక్కవని ధైర్యం ఆయనకి తెలుసు ఎక్కడ తగ్గాలో. ఈ రోజున ఈ పార్టీ రావడానికే కాకుండా ఇప్పుడు 21 ఎంపీ స్థానాలు కూడా ఈ రోజున 16 ఎంపీలు, 2 ఎంపీలు, 18 ఎంపీలు అక్కడ కీలకమైనవి అంటే మోదీ గారికి కూడా అక్కడ మోదీ గారి పక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టారు, కూర్చున్నారంటే అదంతా ఆలోచన ఎవరిది? కలిపింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు, ఇది అందరు చూస్తున్నారు, అందరికి తెలిసిన అంశమే. ఇకపోతే మీరన్నట్టు కరెక్టే, త్యాగాలు ఎంతవరకు, దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. త్యాగాలు అయిపోయింది, ఇక ఊపిరి పోసాడు పార్టీకి, టీడీపీకి, కూటమి అధికారంలో వచ్చింది. ఇప్పుడు పవర్ షేరింగ్. అంటే అందరిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సింగిల్ పార్టీ పరిపాలన వేరు, ఇప్పుడు కూటమితోటి వెళ్ళే పరిపాలన అనేది వేరు కదా. ఏ రకంగా వెళ్ళబోతుంది అసలు? సో ఎటువంటి చీలికలు లేకుండా? చీలికలే ఉండవు. వీళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. సెంట్రల్లో కూడా బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన దీర్ఘకాలిక కోరికలు, అమరావతి రాజధాని, పోలవరం కావచ్చు, స్పెషల్ స్టాటస్ విషయం కావచ్చు, విశాఖ స్టీల్ కావచ్చు, పరిశ్రమల విషయం కావచ్చు, అన్నీ తీసుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ, వీళ్ళిద్దరు కలిసి వెళితే మంచిగా పరిపాలన ఉంటుంది. అదే సమయంలో ఈయనకి ఏ పాత్ర, చంద్రబాబు నాయుడు గారు సీఎం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సీఎం పదవి కోసం ఏం చేయాలి, రాష్ట్రంలో జగన్ గారిని గద్దె దించడానికే
పవన్ కళ్యాణ్ పోరాడారని అందరికీ తెలుసు. కానీ అంటే లా అండ్ ఆర్డర్ పై కంప్లీట్ గా దృష్టి కేంద్రీకరిస్తాము, మహిళా రక్షణ కోసం మేము పాటుపడతాము, ఇవన్నీ చెప్తున్నారు అని అంటే ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. డెఫినెట్ గా అదే హోమ్ తీసుకోబోతున్నారా ఏంటి అని అనేది. ఆయన తీసుకోవాలి కూడా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని గాడి తప్పిన ఈ యొక్క శాంతి భద్రతలను అదుపులో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. యువత ఈ గంజాయికి బానిసైపోయారు. మద్యంలో కల్తీ మద్యం ఎరాయిన్ ఎక్కడ మూలాలన్నా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ లా అండ్ ఆర్డర్ రౌడీజం పెరిగిపోయింది. హత్యలు అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఎన్ని కంట్రోల్ పెట్టాలంటే సినిమాల్లో రియల్ హీరో గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసరే కాదు, నిజ జీవితంలో రాజకీయంగా కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయగలడు. ఒక డ్రెస్ వేసుకోవడం అనేది తప్పితే హోమ్ మినిస్టర్ ఒక్కటే అయితే కుదరదు. లా అండ్ ఆర్డర్ కూడా ఉండాలి. మీరు అన్నట్టు ఆయనకి ప్రధాన ప్రాధాన్యత ఆయన చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు అన్నారు. ఈ రోజున మీరు చూడండి 130 సీట్లు వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటే ఆయన ఈ గెలుపులో ఎంత పాత్ర పవన్ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇద్దరు కలిసి ఢిల్లీలో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారంటే అర్థం చేసుకోవాలి. దీనన్నిటి కారణం ఎవరు అనేది చేసుకొని ఎటువంటి అరమరకలు లేకుండా ఉంటే దశాబ్దం పైన ఇదే కూటమి అధికారంలో ఉంటుంది. ఇదే సమయంలో పదవి విషయంలో మీరు అన్నట్టు ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పుడు సహచర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు ఏంటంటే రెండు చూసుకోవాలా. ఇక్కడ డీకే శివకుమార్ మనకు తెలుసు, కర్ణాటకలో అధికారులు రావడం ఎంత కీలక పాత్ర పోషిస్తే ముఖ్యమంత్రి అనుకున్నారు. లేని పరిస్థితుల్లో ఏంటి ఆప్షన్ ఏంటి, ఏం చేశారు? ఆయనకి ఇరిగేషన్ శాఖ, తర్వాత రెవెన్యూ కీలకమైన శాఖలతో పాటు 3 శాఖలు ఇచ్చి డిప్యూటీ సీఎం ఒక్కడనే ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో పక్క రాష్ట్రంలో బట్టి విక్రమార్క కూడా ఆయన కూడా సీఎం అవుతారు అనుకున్నారు. ఆయనకు అవకాశం రాలా. అప్పుడు ఏం చేశారు? ఒక్కటే డిప్యూటీ సీఎంగా ఇచ్చేసి ఆయన కీలకమైన శాఖలు ఇచ్చారు. ఆ విధంగా లా అండ్ ఆర్డర్, హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎంతో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న రెవెన్యూ శాఖ కూడా ఈయనకి అప్పచెప్తే తప్పకుండా రెవెన్యూ అంటే ఈ రెండే కదా కీలకం. పరిపాలన, కలెక్టర్లు, పరిపాలన, గ్రూప్ 1 ఆఫీసర్స్, రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలంటే గౌరవంగా ఈయన చూసుకుంటే డెఫినెట్గా ఈ పార్టీ ఈ యొక్క విధానాలు ఏదైతే వాగ్దానాలు చెప్పారో అన్నీ కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాధాన్యత పోస్టులు అంటే మొదటిసారి కేంద్రంలో సౌత్ నుంచి చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది మనకి కాబట్టి సో ఎలాంటి పదవులు తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి విషయాల్ని మోడీ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది మనకి? అంటే సౌత్ నుంచి మీరు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయినాయి సీట్లు. అక్కడ 241కి అట్లనే బీజేపీ పరిమితం అయిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ 12 సీట్లలో ఇక్కడ 16 + 16 టీడీపీకి వచ్చినాయి, 2 జనసేనకి. ఈ 18 సీట్లు చాలా కీలకమైనవి. ఈ 18 సీట్లే కీలకం అవడం వల్ల వీళ్ళకి కావాల్సినవి తీర్చుకోవచ్చు. అంటే రాష్ట్రాల మీద డిపెండ్ అయినప్పుడు రాష్ట్రాలకు కావాల్సిన కోరికలు తీర్చుకోవచ్చు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ తేవచ్చు. మరి ఆ రోజు 22 మంది ఎంపీలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని వీళ్ళు చేయొచ్చు. అదే సమయంలో నిధులు తీసుకురావచ్చు. ఈ అప్పులు అన్నీ కూడా సెట్ చేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు, పరిశ్రమలు తీసుకురావచ్చు. రాష్ట్రానికి ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరూ సంఘటితంగా ఉంటే వీళ్ళిద్దరు గేమ్ చేంజర్ అవుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడ చూసినా సెంటర్లో చూసినా అని మన తెలుగువారి యొక్క సత్తా ఈ రోజున దేశవ్యాప్తంగా దేశ రాజధానికి వెళ్ళిందంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఒక ప్రాధాన్యత గల పోస్టులో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఇక్కడ త్యాగాలు నేను కాదు, నా మంత్రులు దీంట్లో భాగస్వామ్యం అవుతారంటే కాదు. ఈయన ఇంకొక ఫేవర్ వదులుతున్నారు. ఈయన సెంట్రల్కి వెళ్ళిపోతాడు కేంద్ర మంత్రి అని. అసలు రాష్ట్రం వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదు ఇప్పుడు. కాకపోతే ఎన్డీఏలో కీలకమైన బాధ్యతలో కో కన్వీనర్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎన్డీఏలో కీ రోల్ ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మనం చూసాం. 2 రాష్ట్రాల నుంచి ఎన్డీఏ ఆహ్వానం పవన్ కళ్యాణ్కి వచ్చింది. కాబట్టి రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ప్రముఖ పాత్ర ఉండి ఈ పొజిషన్లో ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినవన్నీ తీర్చుకోవాలంటే ఆయన హోమ్, లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ శాఖ తీసుకొని డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చూస్తా ఈయన కూడా నేర్చుకుంటా ఉంటే కనుక ప్రజలు మనల్ని పొందొచ్చు. 2029కి సీఎం అవడానికి ఆయన అభిమానులు కోరుకున్న విధంగా సీఎంగా ఎమర్జ్ అవడానికి పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి 9వ తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసే అవకాశం ఉందని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.